ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. Revelation chapter 4 verse 8. And the 4 beasts had each of them 6 wings about him, and they were full of eyes within, and they rest not day and night, saying, Holy, 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 Lord God Almighty, which was and is to come. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. With their 6 wings and countless eyes, the creatures in Revelation 4 are unlike anything that we see on earth. 6 రెక్కలు మరియు లెక్కలేనన్ని కళ్ళతో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోని జీవులు మనం భూమిపై చూసే వాటికి ఎంతో భిన్నంగా ఉంటాయి. Their purpose is to worship and praise God. దేవుడిని ఆరాధించటం మరియు స్తుతించడమే వాటి లక్ష్యము. అండ్ సమ్డే వీ కెన్ లుక్ ఫార్వర్డ్ టు అన్ ఎటర్నిటీ ఆఫ్ కంప్లీట్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అవర్ గాడ్. మరియు ఏదో ఒక రోజు ఆ నిత్య రాజ్యంలో మనం కూడా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం పొందటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. వేర్ వీ టూ విల్ జాయిన్ దెమ్ ఇన్ సింగింగ్ హోలీ హోలీ హోలీ. ఆ నిత్య రాజ్యంలో మనం కూడా చేరి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము స్తుతించబోతున్నాము. ఏ యోగ్యత లేని మనం దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యమో కదా. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే. ఎంత ఉన్నా తృప్తి లేని జీవితం, కుళ్ళు కుతంత్రాలతో ఉన్న పొరుగువారు. నిజానికి మనల్ని నిజాయితీగా ప్రేమించేవారు ఎవరూ లేరు. నీ తల్లిదండ్రులైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడవను అని ప్రభువు మనకు వాగ్దానం చేశాడు కదా. ఆ ప్రభువుతో నిత్యరాజ్యంలో చేరి నిరంతరం ఆయన్ను స్తుతించడం కంటే మనకు గొప్ప భాగ్యం ఏముంది? ప్రార్థన. లార్డ్ గాడ్ ఆల్మైటీ, యు ఆర్ ఇండీడ్ వర్తీ ఆఫ్ వర్షిప్. సర్వశక్తిమంతుడవైన దేవా, నీవు మాత్రమే నిజంగా ఆరాధనకు అర్హుడవు. వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ హౌ వర్తీ యు ఆర్. యు ఆర్ ఎటర్నల్ అండ్ అన్చేంజింగ్ అండ్ ఐ ప్రైజ్ యూ. నీవు ఎంత గొప్ప దేవుడవో మాటలతో వర్ణించలేను. శాశ్వతమైన మరియు మార్పులేని వాడవైనందున నిన్ను స్తుతిస్తున్నాను. యువర్ కింగ్డమ్ హ్యాస్ నో ఎండ్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ టు యువర్ కింగ్డమ్. నీ రాజ్యానికి అంతం లేదు. నన్ను నీ రాజ్యంలోనికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఐ ఆఫర్ యూ ద రెస్ట్ ఆఫ్ మై డేస్, లార్డ్, అండ్ ఆస్క్ యూ దట్ యూ యూజ్ దెమ్ టు ప్రిపేర్ మీ ఫర్ ఎ జాయస్ ఎటర్నిటీ విత్ యూ. ముందున్న నా దినములను నీకు సమర్పిస్తున్నాను. నీతో ఆనందకరమైన నిత్య జీవం కోసం నన్ను సిద్ధపరచండి ప్రభువా. నీతో నిత్యరాజ్య వారసులంగా ఉండుటకు మాకు మీరిచ్చిన కృపకై వందనాలు. తప్పిపోకుండా ఉండేందుకు మమ్మల్ని మీ చేతితో పట్టుకోండి దేవా. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. May God bless you all. Amen.